హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈ నేటి దినాలలో ఎవరు ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు కనుక దేవుని రాకడ సమీపంగా ఉంది. మన యొక్క జీవితాలను దేవునికి అంకితము చేసి దేవునికి సమర్పించుకోవాలి. నిజమైన దేవుడు యేసు ప్రభువే అని సర్వలోకము తెలుసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోవాలి. ఎందుకంటే ఏ క్షణంలో మరణిస్తామో తెలియదు. యుగ యుగములు ఆ నిత్యమైన మహిమలో నిత్యమైన పరలోక రాజ్యములో మనం ఉండాలంటే మన యొక్క జీవితాలను సృష్టించిన నిజమైన దేవుడు యేసు ప్రభువుని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వ్యర్థమైన అన్నీ కూడా విడిచిపెట్టి దేవుని నిమిత్తము మన యొక్క జీవితాలను మన యొక్క ప్రాణాత్మక శరీరము దేవుని సమర్పించుకొని ఉన్నతమైన కార్యాలు దేవుని కొరకు ఒక మనిషిని జీవిస్తే దేవుని కొరకు కుటుంబము నిలబడితే దేవుడు ఎంత గొప్ప ఆశ్రయిస్తాడో దేవుడిచ్చే ఆశీర్వాదాలను బట్టి మనం ప్రపంచానికి మనం కనబరచాలి. అదేవిధంగా దేవుని కొరకు ఉన్నతమైన కార్యాలను పొందుకొని ఉన్నతమైన క్రియలు ప్రపంచానికి దేవుని ప్రేమను మనం కనపరచాలి. మన యొక్క రక్షణను తుది శ్వాస విడిచేంత వరకు ఎలాంటి స్థితి వచ్చినప్పటికీ ఎన్ని భయంకరమైన వేదనలు, హింసలు, నిందలు, అవమానాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లము ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవునిపైన మనం విశ్వాసం విడిచిపెట్టద్దు. యోబు తన యొక్క జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చినప్పటికీ అనేకమైన సొంత కొడుకులు కుమార్తెలు చనిపోయినప్పటికీ కూడా ఎలాంటి విశ్వాసానికి ఆత్మీయత జీవితంలో ఎక్కడ పడిపోలేదు, ఎక్కడ జారిపోలేదు. అదేవిధంగా దావీదు జీవితంలో కూడా కన్నా కొడుకే చంపాలని చూసినప్పటికీ దేవుడు దావీదును కాపాడినాడు, రక్షించినాడు. తన యొక్క సింహాసనాన్ని నిత్యము యుగములు కాపాడిన అబ్రహాము తన జీవితంలో కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి విశ్వాసము ద్వారా ఈరోజు అనేకులకు ఒక తండ్రిగా ఒక వంశానికి విశ్వాసకర్తగా ఉన్నాడు. సో మన యొక్క జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చినప్పటికీ మన పితరులు మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ వారి యొక్క జీవితాల్లో ఏ విధంగా అయితే ఉన్నతమైన కార్యాలు పొందుకున్నారు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మన పితరులు ఏ విధంగా దేవుని యొక్క అడుగు జాడలలో విశ్వాసములో ఇబ్బందులు ఉన్నప్పుడు తన యొక్క వాక్యానుసారం ఏ విధంగా నడుచుకున్నారు. నా జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుడు నాకు ఉన్నాడు, దేవుడు తగిన సమయం ముందు నన్ను ఆశ్రయిస్తాడు, తన మంచితనం అంతా మనకు కనపరుస్తాడని విశ్వాసముతో యథార్థం తుది శ్వాస విడిచేంత రక్షణ కాపాడుకొని ఉన్నతమైన కార్యాలు పొందుకొని దేవుని సాక్షిగా అందరం జీవించాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకొని మీ జీవితాల్లో దేవుని సమర్పించుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్.